హైదరాబాద్లో మొదలైన కొత్త రకం డేటింగ్ స్కామ్. ఇటీవల చాలా మంది అబ్బాయిలు అమ్మాయిల మోజులో పడి డేటింగ్ యాప్స్ ఇన్స్టాల్ చేస్తున్నారు. అయితే దాన్నే అలుసుగా తీసుకున్న కొంతమంది పబ్ ఓనర్స్ అమ్మాయిలతో కలిసి కొత్త మోసానికి తెరలేపారు. అయితే ఇటీవల టిండర్లో ఒక అబ్బాయికి రితిక అనే అమ్మాయి పరిచయమైన మరుసటి రోజే అబ్బాయిని కలుద్దామని చెప్పి హైటెక్ సిటీలో ఉన్నటువంటి మెట్రో స్టేషన్ వద్దకి రావాలని కోరింది. తర్వాత రోజు ఇద్దరు మెట్రో స్టేషన్ వద్ద కలుసుకున్నారు. అయితే ఆ అమ్మాయి పక్కనే ఉన్న గెలేరియా మాల్లోని మోష్ క్లబ్కి వెళ్దామని అతడిని అడిగింది. అందుకు అంగీకరించిన అతడు అలాగే తనని తీసుకుని వెళ్ళాడు. అతడిని క్లబ్లోకి తీసుకువెళ్లిన ఆమె తీయని మాటలు చెప్పి ఖరీదైన మద్యం ఆర్డర్ చేసింది. 40,505 బిల్లు చేసింది. మోసపోయిన అబ్బాయి తర్వాత అనుమానం వచ్చి క్లబ్ యొక్క గూగుల్ రివ్యూ చూడగా, ఇలాగే మోసపోయిన వేరే యూజర్స్ రాసినటువంటి రివ్యూ చూడగా క్లబ్ వాళ్ళు అమ్మాయిలతో కలిసి చేస్తున్న మోసానికి తను కూడా బలైపోయినట్టు అర్థమైంది. ఇది క్లబ్ వాళ్ళు చేస్తున్న మోసమని అర్థం చేసుకున్నాడు. ఇలాగే ఆ అమ్మాయి మరియు పబ్ చేతిలో చాలా మంది మోసపోయి 20,000 నుండి 40,000 నష్టపోయారు అన్న సంగతి తెలుసుకున్నాడు.